మీకు తెలిసేటటువంటి ఉదాహరణగా చెబుతున్నాను. అలా ఇక్కడ సవితా శక్తిని ఎప్పుడైతే శరణు కోరామో ధియో యోన ప్రచోదయ, ధియ అంటే బుద్ధి. ఈ బుద్ధికి చోదనం కావాలి, ప్రచోదనం చాలా బాగా చోదనం కావాలి. ఏదో ఎంత రాపిడి ఉండి ఎంత తెలుసుకుంటే చాలంటే అని ఎవరైనా అనుకుంటారా? ఎంతే చాలని ఎవరైనా అనుకుంటారా? కాదు. స్టడీస్ లో మీరు ఏదో లిమిట్ పెట్టుకోవచ్చేమో గానీ, బాబు పెద్ద బాబు వినండి, ఇంట్రెస్ట్ లేదా? మళ్ళీ అక్కడక్కడే మీరు పరిహాసాలు లేకపోతే పిల్లలతో ఆడొద్దమ్మా, చిన్నపిల్లలంటే వేరే. మరి ఇక్కడ బుద్ధి ఉన్నటువంటి బుద్ధి చోదనం కావాలి, ప్రచోదనం కావాలి. అందుకే గాయత్రి, అందుకే జపం. మనకి విద్య కావాలంటే ఎవరిని ప్రార్థిస్తాము? విద్య ఎవరిని? సరస్వతిని. ధనం కావాలంటే ఎవరిని ప్రార్థిస్తాము? లక్ష్మీదేవిని. బుద్ధి కావాలంటే ఎవరిని ప్రార్థిస్తాము? గణేష్ ని, హనుమాన్ని, ఇంకా ఇప్పుడే చెప్పుకున్నాం కదా సవితా శక్తిని, గాయత్రి. అలాగే తుల్జా భవాని శక్తి స్వరూపిణి. అంతే. ఇక్కడ మనకి అమ్మ కాసేపు లేపి బయటకు తీసుకెళ్ళి చాక్లెట్ అది తీసుకురాలేదా మీరు? చాక్లెట్ తీసి వేయండి. అంచేత మనకి ఏదేది కావాలని మనం కోరుకుంటూ ఉంటాము, దాన్ని పొందాలంటే ఆయా దేవతను మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎందుకు మీకు విద్య అర్జిస్తున్నారా, ఆర్జిస్తున్నారా? మిమ్మల్ని ఏమంటారు? విద్యార్థులు అంటారు కదా, అంతేనా? దానికి అర్థం ఏమిటో తెలుసా? విద్య అర్థులు, విద్యార్థులు. అర్థించడం అంటే అర్థం ఏమిటో తెలుసా? అర్థించుట. విద్య అర్థించుట అంటే ఏంటన్నా? మన ఇంటికి ఎవరైనా భిక్షా పాత్ర పట్టుకుని భవతి భిక్షాం దేహి అంటారు కదా, అంటే వాళ్ళు దేన్ని అర్థిస్తున్నారు? అన్నాన్ని అర్థిస్తున్నారా లేదా? ఏంటి తెలుగు అర్థం కావట్లేదా మీకు? మా తెలుగు మీకు కష్టంగా ఉందా? విద్యార్థులు అనేది ఏ లాంగ్వేజ్ లో అయినా అంటారు కదా. ఇంగ్లీష్ లో స్టూడెంట్స్ అంటాము, హిందీలో గాని తెలుగులో గాని విద్యార్థులనే అంటాము. అంతేత విద్యను అర్థించుట అంటే యాచించుట. యాచించుట అంటే తెలుసా? యాచన చేయడం. పక్కా తెలుగులో చెప్పాలంటే అడుక్కోవడం. అడుక్కునేవాడు డిమాండ్ చేస్తాడా, రిక్వెస్ట్ చేస్తాడా? రిక్వెస్ట్. సో మీరందరూ విద్యార్థులు కాబట్టి సరస్వతీదేవిని రిక్వెస్ట్ చేయడం. మరి సరస్వతికి ప్రతిరూపంగా ఉన్నటువంటి టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలి? ఒబీడియంట్ గా ఉండాలా? నేను మీకు ఫీజు కట్టాను కదండి, నాకు ఈ సబ్జెక్ట్ చెప్పండి అని డిమాండ్ చేయగలమా? అందుకనే 10th వరకు రిక్వెస్టింగ్ గానే ఉంటారు. కాస్త 11th కో 12th కో వెళ్ళేసరికి కాస్త లేస్తుంది. ఏమిటి? ఏం లేస్తుంది? వెరీ గుడ్, అహంకారం లేస్తుందండి. నిజమేనా? వాడు చెప్పింది నిజమేనా? నిజం. అందుకని అప్పుడు కాస్త ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాటలు వినరు, గురువులు చెప్పిన మాటలు. కొంతమంది గురువులు అయితే భయపడతారు, పిల్లలు వస్తేనే భయపడతారు, వీడు నా పరువు ఎక్కడ తీసేస్తాడు. సో గురువుల్ని భయపెట్టడం కాదు, గురువుల్ని మెప్పించాలి, గురువుల్ని గౌరవించాలి. అలా ఎప్పుడైతే మీరు మెప్పించారో, గౌరవించారో, అప్పుడు ఆ గురువు మీరు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారు, ఎక్కడ ఇతనికి ఎలా చెప్పాలి అనేది ప్రేమ కలుగుతుంది. గురువు అభిమానాన్ని పొందాలంటే గౌరవించాలా, లేకపోతే తిరస్కార బుద్ధితో ఉండాలా? గౌరవించాలి. ఇవి చాలా అవసరం. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని గౌరవించుకోవాలి,
అలాగే విద్యాబుద్ధులు నేర్పేటటువంటి గురువుల్ని కూడా గౌరవించుకోవాలి. గౌరవించడం అంటే ఏమి లేదు, ఏదో కనిపించడంలో పాదాల మీద పడిపోవడం కాదు. వారు చెప్పింది శ్రద్ధగా వినడం, అర్థం కాకపోతే మళ్ళా అడగడం, అంత మాత్రం చాలు. సరే, టీచర్స్ డే నాడు ఎలాగో టీచర్ని మనం ఆనర్ చేస్తాం. కనీసం రోజు పెట్టకపోయినా మీ బర్త్డే నాడన్నా పేరెంట్స్కి ఏం చేస్తారు? మీరు దండ పెడతారా? బర్త్డే నాడైనా పెడతారు. సో తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ కి మనం పాత్రులం అవుతాం. అంటే అర్హత ఉంటుంది. అది గురువులు కావచ్చు, అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళగానే కొంచెం తల వంచి నమస్కారం చేస్తాం. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? మనం తల వంచకపోయినా కూడా ఆశీర్వాదం చేస్తాడు. వీడి కొంచెం తల బిరుసుగా ఉంది అనుకుంటాడు. మరి ఆ బిరుసుతనం ఎలా పోవాలంటే తెల్లవారితే ఎగ్జామ్ అనుకో అప్పుడు ఉంటుందండి, బిరుసుతనం పోతుందండి. దేవుడా నీకు ఎన్ని కొబ్బరికాయలు కొట్టమంటావు చెప్పు, నేను పరీక్ష బాగా రాయాలి, పాస్ అవ్వాలి అంటే. ఇక్కడ మనకి విషయం తెలిస్తే మన జీవితంలో ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ఉండాలి అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఎందుకు మీరు అందరూ దేనికోసం వచ్చారు ఇక్కడికి? మంత్రం కోసం, అవునా? మీలో ఎవరైనా మాంసం తినేవాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారమ్మా. తినేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. 80% మాంసం గాని చేప గాని. ఆ పాప ఎవరు వచ్చుతుంటే వాళ్ళ అమ్మ చేయి దించేసింది. పిల్లలు నిజం చెప్తారు కదండి. మాంసం అంటే కూర, కక్క ముక్క, మేక, కోడి, ఇంకేం తింటారు? పంది, కుక్క. మీకు తెలుసు బాగా ఏం తింటారు. సో ఎందుకు తినేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఎత్తండి ఎత్తండి, ఏమన్నా ఎత్తండి. ఓకే, తినేవాళ్ళు మీరు. తింటున్న మీరు నాకు ఆన్సర్ చెప్పండి. తింటున్న మీకు కలిగే లాభాలు ఏమిటి? ఆ లాభాలు చెప్తే మేము కూడా తింటాం. చెప్పండి. అమ్మా, టేస్ట్ అని ప్రోటీన్స్. టేస్ట్, ఓన్లీ టేస్ట్. ఏ ప్రోటీన్స్ మీరు మాంసంలో ఉన్నవి అని అంటున్నారు, సేమ్ ప్రోటీన్స్ మరొక శాకాహారంలో, ఆకుకూరల్లో ఉన్నవి, కందిపప్పులో ఉంది, నవధాన్యాల్లో ఉన్నవి కదా. మరి అదే తినడం ఎందుకు? ఇవి తింటే కూడా టేస్ట్ ఉంటుంది, బలము ఉంటుంది, ప్రోటీన్స్ ఉన్న కారణంగా. అంచేత ఓన్లీ టేస్ట్ కోసమే తింటున్నాము అని అంటే, టేస్ట్ కోసం తినేటటువంటి వాళ్ళ మీకు ఒక పేస్ట్ అవుతుంది. ఏం పేస్ట్ అవుతుంది? పాపము. ఎసాను పాపం పేస్ట్ చేసుకోవడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? అంటే ఇది తెలియక తింటున్నారు. ఇప్పుడు పక్కన పిల్లాడిని ఎలా అన్నాం అనుకోండి, అమ్మా అంటాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? నొప్పి కలిగింది వాడికి. మరి వాడిని కొడితేనే నాకు పుణ్యమా పాపమా? పాపమే. కొడితేనే పాపం అంటే ఎవడో చంపుతున్నాడు, మనం తింటున్నాం కాబట్టి వాడు చంపుతున్నాడు, అమ్ముతున్నాడు. మరి దాన్ని మనం కొనుక్కుని తింటే మనకు కూడా పాపం ఉందా? చంపిన వాడికే పాపం ఉందా? మనకు కూడా. పాపాన్ని పంచుకోవడానిగా మనం పుట్టాము? పుణ్యాన్ని పెంచుకోవడానికి పుట్టామా? పాపాన్ని పంచుకోవడానికి పుట్టామా? మనకు విచక్షణ జ్ఞానం ఉంది కదా, ఉందా లేదా? విచక్షణ జ్ఞానం ఉంటేనే వాడు మనిషి అండి. జ్ఞానం నరాణం అధికం విశేషం, జ్ఞానేన హీనః పశుః సమానః. మనిషికి ఉండే జ్ఞానం వల్లే వీడు గొప్పవాడయ్యాడు. మిగిలినటువంటి వాటిల్లో పోలిస్తే మన కళ్ళ కన్నా షార్ప్ గా ఉండేటటువంటి కళ్ళు, పిల్లి కళ్ళు, జింక కళ్ళు, కుక్క కళ్ళు. మీరు ఎప్పుడైనా చూడండి, నైట్ టైం చూస్తే స్పార్కింగ్ ఉంటుంది. మన కళ్ళల్లో అది ఉండదు. ఇక ఈ గోళ్లల్లో పిల్లలు ఏమైనా కాస్త కాలేజీ స్టూడెంట్స్ ఏమైనా కాస్త పెంచుకుంటారు కదా, అది పొరపాటు ఎక్కడైనా గుచ్చుకుంది అనుకోండి, సెప్టిక్ అవుతుంది. ఈ గోళ్ళు ఎవరైనా బాగున్నాయి అని ఎవరైనా షోకేస్ లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? పులిగోరు ఎప్పుడైనా చూసారా? పులిగోర్లు మా చిన్నప్పుడైతే అందరికి చిన్నప్పుడు చైన్ లో వేసుకుని లాకెట్ గా పెట్టుకుని మెళ్ళో వేసేవారు. యశోదమ్మ కృష్ణుడు కూడా వేసింది. అంటే పులిగోరులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే దిష్టి దోషం హరిస్తూ. అంచేత పులిగోరుని మెడలో వేసుకుంటున్నాము. అలాగే దంతాలు
ఎవరివైనా దంతాలు బాగున్నాయంటే కొత్త పళ్ళు కట్టించుకుని పాత పళ్ళు ఎవరైనా షోకేస్ లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? లేదు. కానీ ఏనుగు దంతాలు. అత్తి సో మన చర్మం అత్తి చనిపోయే ముందు చెప్తే ఏమన్నా పీకి తీతో ఏమన్నా మృగంగమో లేకపోతే తబలాన్ని ఏమన్నా చేస్తాడా? కానీ జంతు చర్మాన్ని ఇలా మనం ఆలోచిస్తూ పోతే జుట్టు చాలా పొడవుగా ఉందండి, నేను జడ వేసుకోలేకపోతున్నానని కట్ చేసి ఎవరైనా దాన్ని వేలాడ తీసుకుంటారా ఇంట్లో? లేదు కదా. ఊడిపోయిందంతా జాగ్రత్త పడితే చాలా జుట్టు అవుతుంది. కానీ చమరీ మృగము యొక్క వెంట్రుకలను స్వామికి చామరాలుగా వాడతాం. చూసారు ఎప్పుడైనా? తెల్లగా ఉంటాయి వెంట్రుకలు, చమరీ మృగము యొక్క వెంట్రుకలు అన్నమాట. సో ఇలా ఈ రకంగా మనం ఆలోచిస్తే మన శరీరంలో ఏ పార్ట్ దేనికి విలువ లేదు, కానీ జంతువులకు చాలా విలువ. ఏ విలువ లేదు, మరి దేనికి గొప్పవాడయ్యాడు అంటే కేవలం జ్ఞానము కలిగి ఉంటే వీడు గొప్పవాడు. జ్ఞానం లేదు, పశువుతో సమానం. సమానం అంటే కూడా పశువులు ఒప్పుకోవండి, వాటి భాష మనకు తెలియటం లేదు కాబట్టి బతికిపోయాము. నువ్వు నాతో సమానం ఎందుకురా, నీలాగా నేను దోచుకోను, నీలాగా నేను దాచుకోను. ఉన్నాయా వాటికి? బ్యాంకులు ఉన్నాయా, లేకపోతే స్టోర్ రూమ్లు ఉన్నాయా, ఫ్రిడ్జ్లు ఉన్నాయా దాచుకోవడానికి? అంచేత జ్ఞానము ప్రధానము. అంటే ఆ జ్ఞానం కోసమే మీకు ఒక మంత్రం. ఆ మంత్రం ఫలించాలి అంటే మాంస ఆహారము అంటే నాన్ వెజ్, చేప కావచ్చు, కోడి కావచ్చు. అంటే ఏదైనా మరొక ప్రాణిని హింసించి తినడం వల్ల పాపం వస్తుంది కాబట్టి ఆ పాపం మనకి బుద్ధిని ఏకాగ్రత ప్రసాదించదు, ఆ పాపం పాడు చేస్తుంది. ఇంకా 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 ఆ ఆహారంలో సూక్ష్మాంశ మనస్సుగా తయారవుతుంది. అసలు మనస్సు అనేది ప్రత్యేకంగా దానికి రూపం లేదు, కానీ మనం తీసుకున్న ఆహారంలో సూక్ష్మాంశ మీకు తెలుసు కదా. తిన్న ఆహారము లోపల బొజ్జలో పచనం అవుతుంది, వైశ్వానర అగ్నిగా ఉండి. గీతలో పరమాత్మ చెప్పారు. అగ్నిగా ఉండి దాన్ని మళ్ళా తిరిగి బాయిల్ చేస్తాడు. మనం ఏదో బయట బాయిల్ చేసాం తిన్నామని అనుకుంటాం. ఆహా, అది కేవలం బయట బాయిలే, లోపల బాయిల్ కాదు. లోపల బాయిల్ చేసేది ఎవరు అంటే పరమాత్మ. అక్కడ అగ్నిగా ఉన్నాడు. సో అంత బాయిల్ అయిన తర్వాత దీన్ని మళ్ళా ఫిల్టర్ చేస్తుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఫిల్టర్ చేసిన దాన్ని రక్తంగా చేసి ఆ రక్తాన్ని మన శరీరంలో ఎన్ని వేల నాడులు ఉన్నాయో తెలుసా మీకు ఎవరికైనా? వందలు కాదు, వేల నాడులు. పిల్లలు సైలెంట్ గా ఉండండి, ఇంకో 5 నిమిషాలు. మన శరీరంలో 72,000 ఎంత? 72,000. మీకు తెలుగు నంబర్ తెలుస్తుందో తెలియదు? 72,000. గట్టిగా చెప్పండి. 72,000. 72,000. ఓకే, మీకు అర్థమైంది కదా. 72,000 నాడులు ఉన్నవి. ఈ రక్తం కాస్త ప్రతి నాడికి అది సప్లై అవుతుంది. ఏ నాడికి అది సప్లై కాలేదో అక్కడ అది పక్షవాతం వచ్చేస్తుంది. ఇలా స్థూలమైనటువంటి రక్తంగా మారితే దానిలో ఉండేటటువంటి సూక్ష్మాంశ మనస్సుగా పరిణామం చెందుతుంది. అంటే తీసుకున్న ఆహారం సాత్విక ఆహారం అయితే మనస్సు బుద్ధి ప్లెజెంట్ గా ఉంటాయి, బలంగా ఉంటాయి. అదే రాజసిక ఆహారం అంటే ఏదో ప్రాణిని చంపి తినడం. ఈ రాజసిక ఆహారంతో ఎంతసేపు చంచలత్వంగా ఉంటుంది మన మనస్సు. చదువు బుద్ధి కాదు, ఎవరు చెప్పే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినబుద్ధి కాదు, స్కూల్లో లెసన్స్ కాన్సన్ట్రేషన్ గా వినబుద్ధి కాదు. దీనికి కారణం మనం తీసుకున్న ఆహారం. ఇక తామసిక ఆహారం. అమెరికా లాంటి కంట్రీస్ లో పాపం ఒక రోజు వారానికి ఒకేసారి ఉంటే వారానికి సరిపడిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. ఇది తామసిక ఆహారం. ఈ తామసిక ఆహారం వల్ల కూడా మనస్సు ఒక యాంత్రికంగా ఉంటుంది తప్ప పని చెయ్యాల్సినంత ఏకాగ్రతగా ఉండలేదు. అమెరికా లాంటి అదర్ కంట్రీస్ లో వర్క్ చేసే ఎప్పుడు టెన్షనే ఉంటుందండి. ఏ చిన్న పొరపాటు జరిగినా సస్పెండ్ చేసి పడేస్తారు, మళ్ళీ తిరిగి మన కంట్రీకి రావాలి. అమ్మా
అంచేత ఇక్కడ మనకి విషయం అంటూ తెలిస్తే మనం జాగ్రత్త పడతాము, అవసరమైంది తీసుకుంటాము, అనవసరమైన దాన్ని గుడ్ చెప్తాం. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ ఉందా? ఎందుకే మాంసాహారం తినడం మంచిదంటారా, మానడం మంచిదంటారా? మానేస్తాము అన్నవాడు చేతులు ఎత్తండి. ఏ బాబు, ఇలా పెట్టండి కాదు, ఇలా పెట్టండి కాదు, చేయి నొప్పండి, మీరు ముసలివాడు కాదు కదా. స్ట్రైట్ గా ఇలా పెడుతున్నారు, ఇలా పెట్టండి, నిలబెట్టండి. ఏ బాబు, నిలబెట్టడం ఇలా కాదు నాన్న, ఇలా పెట్టండి. వెరీ గుడ్, చాలా సంతోషం. ముందుగా మీరు మానేస్తాము అని అన్నందుకు మాకు చాలా ఉండదు 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 అమ్మ చూస్తుంది మాతాజీ. ఆ యోగ్యత వచ్చింది. తాగండి తాగండి. మాంసం తిన్నటువంటి నోటితో తీసుకోగలిస్తే ఆ మంత్రానికి ఫలితం ఉండదు. అర్థమైందా? అంచేత మీరు మానేస్తామని మీరు నాకు మాట ఇచ్చారు. ఆంజనేయ స్వామి కూడా చూశాడు. మీరు మాట తప్పితే మళ్ళీ ఆయన తోకతో అప్పుడప్పుడు కొడుతూ ఉంటాడు. ఓకే, మాట తప్పవద్దు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే, నేను చదువుకుంటున్నాను, నాకు విద్య బుద్ధి కావాలి అంచేత నాకు ప్రోటీన్స్ కోసం రోజు ఆకుకూర ఉండండి, రోజు పప్పు ఉండండి, నాకు అప్పుడు కండరాలే కాదు బుద్ధికి బలం వస్తుంది అని మీరు చెప్పవచ్చు. ఆవు పాలు తీసుకోండి, ఆవు పెరుగు తినండి, ఆవు నెయ్యి తాగండి, వేసుకోవడం కాదు పోసుకోండి, ఫ్యాట్ రాదు, మీకు బుద్ధి మంచి షార్ప్గా ఉంటుంది. ఓకే, ఇక ఇప్పుడు మీరంతా ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మ సరస్వతి మాత. సరస్వతి మాతను ఎవరైనా ఎప్పుడైనా చూసారా? చూడలేదా? ఫోటో కూడా చూడలేదా? సో ఫోటోలో ఎలా ఉంటుంది అమ్మ? నాలాగా ఈ రంగు చీర కడుతుందా? ఏ రంగు చీర? వైట్. అమ్మ ఎలా ఉంటుంది? రాముడిలాగా కృష్ణుడిలాగా నల్లగా ఉంటుందా లేక తెల్లగా ఉంటుంది? అమ్మ తెలుపు, అమ్మ కట్టిన చీర తెలుపు, అమ్మ కూర్చున్నటువంటి సింహాసనం ఏమిటది? కమలం పువ్వు అంటారు కాదు, కమల్. ఎస్, కమల్. సఫేద్ యా లాల్? లాల్ సఫేద్. పింక్. ఓకే, పింక్ కమల్ అనుకుందాం, అది కూడా సఫేద్ కమలే. ఇది ఎందుకు అని అంటే జ్ఞానము తెల్లగా ఉంటుంది, జ్ఞానము స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యప్రకాశం ఏ రంగని మీరు చెబుతారు? వైట్. ఎస్, అందుకని మనకి తెలియడం కోసమని రూపం లేనటువంటి ఆ జ్ఞానానికి వ్యాస భగవానుడు ఒక అందమైన రూపాన్ని ఇచ్చాడు. సరస్వతి అంటే తెల్లగా ఉంటుంది, తెల్ల చీర, తెల్లని కమలం, తెల్లని జాకెట్టు, తెల్లని మంచి రంగు. అంటే జ్ఞానము అంత శుభ్రంగా, అంత స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. మరి అటువంటి ఆ అమ్మను మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని, తెల్ల చీర కట్టిన అమ్మను, తెల్ల బ్లౌజ్ వేసుకున్న అమ్మను, తెల్ల కమలంలో కూర్చున్నటువంటి అమ్మ ఏమేమి పట్టి ఉంది? చేతుల్లో ఏం పట్టు ఉంది? ఎన్ని చేతులు ఆమెకు? వెరీ గుడ్, 4 హ్యాండ్స్. 4 హస్తాలలో ఏమేమి పట్టి ఉంది? వీణ, ఇంకా అంటే బుక్. ఎస్, పుస్తకం. ఇంకొక చేతిలో చక్రం. చక్రం చాక్ పీస్ అంటే కడు కడు చాక్ పీస్. చాక్ పీస్. మోర్ పీస్. ఒకసారి మీరు చూసిన ఫోటోలు గుర్తు తెచ్చుకోండి. నెమలి నెమలి పీస్ అంట, నెమలి పీస్. अरे मोर पीस नेमले गिडलेस नेमले पीस ना कुठे लेते
ఏమిటిది? జపమాల. ఆ? ఆ, జపమాల. అమ్మయ్య. ఓకే, ఒక చేతిలో వీణ పట్టుకుని ఉంటుంది, మరొక చేతిలో, ఈ చేతిలో పుస్తకం ఉంటుంది, ఈ చేతిలో జపమాల ఉంటుంది, మధ్యలో వీణ మీటుతూ మీటుతూ ఒక్కొక్కసారి మనల్ని బ్లెస్ చేస్తుంది. అవునా? అవునా కదా? ఇప్పుడు ఆ సరస్వతి రూపాన్ని మీరు కళ్ళు మూసుకుని చూడండి. నేను చెప్పింది మీరు వెనక చెప్పండి. ఓకే, స్ట్రైట్ గా కూర్చోండి. చేతిలో ఉన్న కొబ్బరికాయను ఒడిలో పెట్టుకోండి. కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించండి. కొబ్బరికాయ ఒడిలో పెట్టుకుని రెండు చేతులు జోడించండి. అంతవా? ఏ పండు? అందరూ కళ్ళు మూసుకోండి. చెప్పండి 3 సార్లు ఓంకారం మాతో కలిపి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. భాకి వస్తుందమ్మా. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్దేవో గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదిందు వికాస మందహాసాం స్ఫురత్ ఇందీవర లోచన అభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. వినండి, అలానే కళ్ళు మూసుకుని కూర్చుని వినండి. శరత్ ఇందు, శరదృతువులో చంద్రుడు ఎంత బాగా ఉంటాడో అలా శరత్ పూర్ణిమ నాటి వెన్నెలలా అమ్మ చిరునవ్వు చిందిస్తూ మన వైపు చూస్తూ ఉంది, మందహాసాన్ని చిందిస్తూ ఉంది. అంతేకాదు, అమ్మ నేత్రాలు ఎలా ఉన్నవి అంటే ప్రకాశిస్తూ ఇందీవరలోచన, ఆ పద్మ దళములు వలె చాలా పెద్ద కళ్ళు, ఆ కళ్ళల్లో ప్రేమ, కరుణ, దయ ఇన్నింటితో కూడి ఉన్నటువంటి నేత్రములు అమ్మ నేత్రములు. అంతేకాదు, అరవిందాసనుడు అంటే బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారికి ఆనందాన్ని, శక్తిని ప్రసాదిస్తూ, జ్ఞానాన్ని కలిగిస్తూ, సృష్టికి కావలసినటువంటి యోచనను అందిస్తూ ఉన్నటువంటి ఆ మాత ఎవరు? సరస్వతి మాత. అరవింద సమాన సుందరాస్యాం. అంతేకాదు, ఆ పద్మ దళము, పద్మము ఎలా ఉంటుందో అటువంటి పద్మ ముఖము కలిగినటువంటిది సరస్వతి మాత. అటువంటి బ్రహ్మ పత్ని అయినటువంటి ఆ తల్లిని తెల్ల చీర కట్టుకుని వీణ చేత పట్టి మీటుతూ మీటుతూ ఆ తన సంగీతంతో మనల్నందరినీ అలరిస్తూ, ప్రేమిస్తూ, అభిమానిస్తూ, ఆశీర్వదిస్తూ ఉంది.
మరొక చేత జపం. ఇదిగో నా మంత్రాన్ని మీరు జపించండి, మీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఏమా జ్ఞానము? ఇదిగో వేదం. ఈ వేదములోనే మనం ఇవాళ అనుకున్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నవి. అదిగో వేదము అనేటటువంటిది ఒక హస్తములో అయితే, జపమాల రెండవ హస్తం అయితే, మూడవ హస్తము వీణ మీటుతూ, నాలుగవ హస్తము ఆశీర్వదిస్తూ ఉంది. అటువంటి అందమైన వికసించిన పద్మము వంటి ముఖము కలిగినటువంటి సరస్వతీ మాతను మనం దర్శిస్తూ ఉన్నాము. ఆ అమ్మను ఒక్కసారి చుట్టూరు 3 సార్లు తిరిగి ప్రదక్షిణం చేస్తూ, అమ్మా నీ అనుగ్రహం మాకు కావాలి, జ్ఞానం కావాలి కదా, జ్ఞానం లేకపోతే మానవ జన్మే వృధా కదా, అందుచేత జ్ఞానాన్ని మాకు నీవు ప్రసాదించు. నిన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమని మంత్రాన్ని మేము తీసుకుంటూ ఉన్నాము. ఆ మంత్రం ద్వారా నీవు మమ్మల్ని అనుగ్రహించాల్సింది అని మనం అమ్మను ప్రార్థిస్తూ ఉన్నాము. చెప్పండి. ఓం ఐం శ్రీ సరస్వత్యై నమః. 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 చెప్పండి మీరు ఈసారి. ఇంకొకసారి. ఇంకోసారి. ఈసారి మీరు కళ్ళు తెరవండి. మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని, సరస్వతి రూపాన్ని భావిస్తూ అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్టుగా అమ్మ పాదాలు పట్టి గట్టిగా పట్టి ధ్యానిస్తూ అదే రూపాన్ని చూస్తూ మీరు ఓన్లీ ఒక మాల అంటే 108 టైమ్స్ మీ ఇంట్లో మాల ఉండే ఉంటుంది దేవుడి గదిలో, ఆ మాలతో మీరు చెయ్యండి. నాకు సరస్వతి రూపం కనిపించటం లేదంటే ఎదురు ఫోటో పెట్టుకోండి లేదా సెల్ ఫోన్లో పెట్టుకోండి. ఆ కాసేపు సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. దట్టు మీరు మీ అలవాటు ఏమో తెలియదు కానీ ఉదయం 5 నుంచి 6 అంటే 4 నుంచి 6 వరకు బ్రాహ్మీ ముహూర్తం ఏమ్మా. ఈ 2 hours లో మీరు ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు స్నానం చేస్తారో, ఎప్పుడు జపం చేస్తారో మీరు ప్లాన్ చేసుకోండి. బిఫోర్ 6 మీరు ఇది జపం చేయగలిగితే మీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఆ సమయంలోనే మీకు ఏదైనా చదువుకోవాలన్నా, మీకు ఏదైనా ఆలోచించాలన్నా, ఒక సమస్య ఏదైనా వస్తే కూడా దీనిలో ఏం చెయ్యాలి అనే దానికి కూడా ఐడియాస్ వస్తాయి. అది చాలా ప్రెషియస్ టైం అండ్ ఆస్పిషియస్ టైం. దాన్ని తెలుగులో బ్రాహ్మీ ముహూర్తం అంటారు, సంస్కృతంలో కూడా. సో బ్రాహ్మీ ముహూర్తం అంటే ఆ సమయంలో దేవతలు విహరిస్తారు. ఆ సమయంలో గాలిలో ఒక దైవీ శక్తి మన మీదకు ప్రసరిస్తుంది. సరేనమ్మా. ఆ తర్వాత మీరు వాకింగ్కి వెళ్ళండి, జాగింగ్కి వెళ్ళండి. బాడీని కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. తిన్న ఆహారం అరగాలి. అంతేకాదు అరిగిన తర్వాత కూడా అక్కర్లేని వేస్ట్ పోవాలి. అలా ఉన్నప్పుడే మీరు హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. ఆరోగ్యం కూడా ఉండాలి అంటే మీరు చక్కగా నెమ్మదిగా, మీకు 6 గంటలకు లేచే అలవాటు అనుకోండి, ఒక 10 నిమిషాలు గ్రాడ్యువల్ గా పెంచుకోండి. వెనక్కి వెళ్ళి ఆ టైంలో చక్కగా లేవండి. లేవగానే వేడి నీళ్లు తాగండి, కూర్చుని చదువుకోండి. మరలా తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసి జపం చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా ఏమేమిటి స్టడీసా లేకపోతే ఏమిటి అనేది ఓకేనమ్మా. ఇలా చేస్తారు కదా.
ఎర్లీ అవర్స్ లేవండి, అలాగే ఎర్లీ అవర్స్ పడుకోండి, తొందరగా పడుకోండి. తొందరగా పడుకున్నప్పుడు తొందరగా మెలకు వస్తుంది. అలా నెమ్మదిగా టైం పెంచుకుని 4 వరకు వెళ్ళగలిగారనుకోండి. పెద్ద పిల్లలు మీకు చాలా అవసరం. పిల్లలు 5 గంటలకు లేచినా పర్వాలేదు, మీరు 4 గంటలకు లేవండి. చక్కగా జాగింగ్ చేయండి, వాకింగ్ చేయండి, జపం చేయండి. ఇదంతా అయిన తర్వాత మీరు మిగిలినటువంటివి ప్లాన్ చేసుకోండి. అంతే తిన్న ఆహారము అరగాలి, మంచి ఆహారం, క్వాలిటీ ఫుడ్ తీసుకోండి. అంతే తప్ప క్వాలిటీ ఫుడ్ అంటే ఒక్క మటనో లేకపోతే చికెనో నో, దాంతో ఈక్వల్ క్వాలిటీ ఫుడ్ మనకి చాలా ఉన్నవి, అవి తీసుకోండి. మీరు అనుకున్నటువంటి ధ్యేయం, డాక్టర్ కావాలనుకున్నారా, ఐఏఎస్ కావాలనుకున్నారా, ఐపీఎస్ కావాలనుకున్నారా, మీ ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధ్యేయం ఉంటుంది. ఏది ఏమైనా మీ చదువుతో పాటుగా జ్ఞానంతో పాటుగా సంస్కారంతో పాటుగా మన ఈ సమాజానికి కూడా గొడపడి ఉన్నాము. సమాజం అంటే వేరే కాదు, సర్వేశ్వరుడి సమాజం. ఇందాక చెప్పుకునే దేవుడు అంతటా ఉన్నాడు. దానితో పాటుగా మనకు ఒక సిన్సియారిటీ, అంతేకాదు ఒక పట్టుదల, ఒక పౌరుషం, సాధించి తీరుతాము అనేది. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ కూడా మీకు డెవలప్ అవుతాయి ఇలా మంత్రాన్ని జపించడం ద్వారా. తింటే మాత్రం ఏమవుతుందండి నేను అనుకుంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, తిన్న దానిలో మీకు అది ఫలితం లేకుండా పోతుంది. అంచేత మీరు బుద్ధి వేస్తున్నప్పుడు ఆ బుద్ధికి బుద్ధి చెప్పండి. ఓకే, బుద్ధి చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా వద్దు అంటుంది. ఇవాళ డాక్టర్స్ చెప్తున్నారు, మటన్లో కానీ చికెన్లో కానీ పాయిజన్ తయారవుతుంది. ఎందుకంటే చనిపోయిన దాన్ని మనం ఏమంటామండి, డెడ్ బాడీ అంటాం కదా. డెడ్ బాడీని ఎవరైనా, మా తాతగారేనండి నన్ను బాగా చూసుకున్నారండి, నేను నా రూమ్ లో పెట్టుకుంటానండి అన్న మనవాడు ఎవడైనా ఉన్నాడా, కొడుకున్నాడా, ఎవరున్నారు? భార్య విభేద తస్మిన్ కాయే. అంతగా ప్రేమించినటువంటి మోహించినటువంటి భార్య కూడా ఆ ప్రాణం పోయినటువంటి శరీరాన్ని చూసి భయపడుతుంది. మరి భయాన్ని కోల్పోయేటటువంటి ఈ డెడ్ బాడీస్ ని మనం శ్మశానానికి తీసుకువెళ్లి తగలేస్తూ ఉంటే, ఎవడైనా మాంసం కొయ్యాలంటే చంపి కోస్తాడా, చంపకుండా కోస్తాడా? చంపే కోస్తాడు. మరి చంపిన తర్వాత చంపే ముందు దానికి భయంతో, కోపంతో, బాధతో ఉడికిపోతూ దాని శరీరంలో ఉండే బ్లడ్ పాయిజన్ అవుతుందని ఈవేళ మనకి స్టడీస్ లో చెప్తున్నారు. మరి పాయిజన్ అయినటువంటి మాంసాన్ని, పాయిజన్ అయినటువంటి కోడి మాంసాన్ని తినడం వల్ల మన బాడీ పాయిజన్ అవుతుందా లేదా? వాళ్ళ కొత్త రోగాలు రావడానికి కూడా గల కారణం అది కూడా ఒకటి అని మనకి వాళ్ళ సర్వేలో చెప్తున్నారు. అంటే మీరందరూ, ఎందుకంటే మీదే రేపటి రోజు, మీదే ఈ ప్రజగా మీ యొక్క కర్తవ్యాన్ని మీరు ఎప్పుడైతే పాటించారో మీ ద్వారా సమాజం సంతోషంగా ఉంటుంది, మీ తల్లిదండ్రులు సుఖంగా ఆనందంగా ఉంటారు, మీ ద్వారా మొత్తం దేశమంతా బాగుంటుంది. అంచేత ఇవాళ మీరు అందరూ చక్కగా హిందూ రాష్ట్రము అని ప్రకటించాలనేటటువంటి మన ప్రధానమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో అది మనకు కూడా ఇష్టమా కష్టమా? ఇష్టమే. ఆ ఇష్టాన్ని మనం హౌ టు ఫుల్ఫిల్, హౌ టు సపోర్ట్ అనేది కూడా మీరందరూ ప్రయత్నం చెయ్యండి. తద్వారా నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునేటటువంటి రోజులు వచ్చినాయి మనకి ఇవాళ, మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారి పుణ్యమా అంటూ. అంచేత మీరు అందరూ చక్కగా ముఖాన్ని బొట్టు పెట్టుకుని నేను హిందువుని అనేది మీకు గుర్తుండాలి. మిమ్మల్ని చూసినటువంటి వాళ్ళు కూడా ఓ వీళ్ళు హిందువులు అనేది వాళ్ళకు కూడా తెలియాలి. చక్కగా మీకు యజ్ఞోపేత సంస్కారం అయితే శిఖ పెట్టుకోండి, మెడలో ఆ తాడు వేసుకోండి. తాడంటే ఊరికే వెయ్యరు, గాయత్రి మహామంత్రంతో వేస్తారు. ఒకవేళ అది ఉన్నా మాకు ఆ సాంప్రదాయం లేదండి అని అన్నప్పటికీ అదే ఉండాలని ఏమీ లేదు. చక్కగా మీరు ఇప్పుడు మంత్రం తీసుకున్నారు కాబట్టి మంత్రం చెప్పండి. దీనిలో ఏమిటంటే ఓం అనేది ప్రతి అక్షరానికి, ప్రతి మంత్రానికి ముందుగా ఉండేటటువంటిది ఓంకారం. అటువంటి ఓంకారంతో మొదలైనటువంటి ఈ మంత్రంలో ఐం, ఎలా ఐం తర్వాత లాస్ట్ లో పెదాలు ముయ్యాలన్నమాట. ఏ ఐ ఉంటుంది చూడండి, దానికి ప్రక్కన 0 పెడితే ఐం. ఇది సరస్వతి బీజాక్షరం. బీజం మీన్స్ సీడ్, విత్తనం. విత్తనం ఎక్కడన్నా వేస్తే ఏమవుతుందండి? ఇది మొలకెత్తుతుంది. అలానే ఇక్కడ సరస్వతి బీజాన్ని మీరు శ్రద్ధతో పఠించడం వల్ల మన హృదయము అనేటటువంటి దానిలో అది మొలకెత్తి చక్కగా మొక్కయి ఫలాలను ఇస్తుంది. మీకు ఈ జ్ఞానం అనేటటువంటి ఫలము ఏం చేస్తుంది? మీకు మంచి విద్యను అందిస్తుంది, మంచి ఉద్యోగాన్ని లేదా మంచి వ్యాపారాన్ని అందిస్తుంది,
మంచి జీవితాన్ని ఇందాక చెప్పారే ద బెటర్ లైఫ్ అనేటటువంటి దాన్ని కూడా ప్రసాదిస్తుంది. వీటన్నింటితో పాటుగా మీకు మంచి ప్రశాంతతను ఇస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ రీతిగా మీరందరూ ఎదగాలి అని అంటూ, మీరందరూ ఆ రీతిగా నడుచుకోవాలి అని అంటూ కోరుతూ, సరస్వతీ మాత యొక్క శుభ ఆశీస్సులు, మా ప్రేమాశీస్సులు మీ అందరికీ అందిస్తూ, సరస్వత్యై నమః, సరస్వతీ దేవికి, సరస్వత్యై తకారం కింద యకారము, యకారం కింద ఐకారం క్యాచ్ చేశారా మీరు? సరస్వత్యై ఎలా? సరస్వత్యై నమః అంటే నమస్కారం. నమః అంటే నమస్కారం అని తెలుసు కదా మీకు. సరస్వతీ దేవికి నమస్కారము అని చివరిలో వస్తుంది అన్నమాట. ఓకేనా? ఆ రకంగా అందరూ చెయ్యండి. చాలా సంతోషం. ఒక్కసారి చేతుల్లో కొబ్బరికాయ తీసుకోండి. టెంకాయ కింద కూర్చోబెట్ట, చేత్తో పట్టుకోండి. చేత్తో పట్టుకుని ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు మనస్సులో 5 సార్లు జపం చెయ్యండి. మనస్సులోనే చేసుకోండి, లేదా అందరూ కలిపి పైకి చదవండి. ఓ వెరీ గుడ్. చాలు చాలు, 5 సార్లు చేశారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఆ టెంకాయని మళ్ళా ఇంటికి తీసుకుని వెళ్ళి మీ దేవుడి గదిలో పెట్టండి. ఒక 3 రోజులు 5 రోజులు అయిన తర్వాత దాన్ని మీరు దేవుడి దగ్గరే కొట్టేసి ఆ ప్రసాదంగా తీసుకోండి ఇంటిల్లబాది. ఓకేనా? ఇప్పుడు మీ అలాగే చాక్లెట్స్ అక్కడ ఇస్తారా? చెప్పండి అందరూ. బలో భారత్ మాతాకి, సరస్వతి మాతాకి, గో మాతాకి, భూ మాతాకి, గీతా మాతాకి. జ్ఞానామృతం ఒక శ్లోకం అంటది. క్షేత్రే గురుక్షేత్రే సమవేదాయుష మమ పాపండవాచ్చేయ కిమకృత సంజయ కాపన్య దోష పత స్వభావ ఉచ్ఛాన్ విద్వా ధర్మ సమర చేతవా యచ్చై సన్విచితం బ్రూయితం శిష్వస్తేయం సాధిమాత్రం పపన. श्री भगवान उवाच अशोषान शोषस वन्यवाहांच वासदे गतासुअन्तदासुंच नानुशोषन्ति पण्डिता नत्रेयं जातुनासं नत्तमे जनातिपा नत्रेयं शिष्टाम सर्वे नयं पारम देविनोऽस्मि निरादेहे कौमारं जररञ्जरा रतादे अन्तरप्राति तीर सतनमुह्यन्ति माता प्रसन्नमूर्तेय చాలా శ్లోకాలు చదువుకుంటారు, మొత్తం అన్ని పాడేస్తుంది. కిమకృత సంజయ. ఎవరు వాళ్ళ పేరెంట్స్? ఎవరు? మదర్ వచ్చారా? పాప మదర్స్ ఎవరు? వాళ్ళ అమ్మగారు ఇట్లా. తల్లి ఎవరు? అమ్మ నాయనమ్మ ఎవరు? లేవండి. తల్లి ఎవరు? మీరా? మీరు నాయనమ్మ. అవును, ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటేనే ఇలాంటి శ్లోకాలు వస్తాయండి. అమ్మలు నేర్పరండి, ఎందుకంటే అమ్మకు వస్తాయి కదా. అమ్మకు రాదు, ఒకవేళ వచ్చినా నేర్పడానికి టైం ఉండదు. అంచేత ఇంట్లో చక్కగా తాతలను ఆ బామ్మలను పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడే వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళకి వీళ్ళకి కూడా డీలింగ్స్ కుదురుతాయి, రిలేషన్ బాగా ఉంటుంది. చాలా సంతోషం. పాపకు మరొకసారి క్లాప్స్ కొట్టండి.
ఓకే, చాక్లెట్స్ అక్కడ పంచిపెట్టండి. చెప్పిందంతా గుర్తుంది కదా? తర్వాత అమ్మా లేడీస్ కి నిన్న చెబుదాం అనుకున్నాను. మాదొకటి నిన్న ఎవరినైనా రాదు అన్నారు. ఏమైనా స్తోత్రాలు అవి నేర్చుకోవాలి. లింక్ నేను వాట్సాప్లో ఆ లింక్ తీసుకుని లైవ్ లో ఆన్లైన్ మీకు నేర్పించడం కుదురుతుంది. डेअरीला आणि ऐका किती दिवसाला येतात म्हणे की कारण बांधायचं आपल्याला ते डेअरी आणि एक 10 कॅडबरी आणा 5वाले 10वाले काय दिसतो आणि एक बाकीचे चॉकलेटचं पुढं आणा 1 रुपये. तर लवकर येतात ना नक्की, म्हणजे मी थांबतो तर मी जाऊन आणतो. आणून घेऊन जाऊन घेतात कुठे तेवढं ते केलं डेअरीचं पूर्ण दोरा वगैरे बांधला. तेवढं ते चॉकलेट आणून तेच नाही म्हणजे आणलं का